అనకాపల్లి జిల్లా చోడవరంలో జరిగిన మహిళా హత్య కేసును పోలీసులు ఛేదించారు. జనవరి 9న చోడవరంలోని లక్కవరంలో బండారు లక్ష్మమ్మ అనుమానాస్పదలో మృతి చెందింది. లక్ష్మమ్మ మెడలో 3.5 తులాల బంగారు పుస్తల తాడు కనిపించలేదు. ఆమె శరీరంపై రక్తస్రావాన్ని గుర్తించిన భర్త చోడవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విస్తృత దర్యాప్తు చేపట్టారు. హత్య జరిగిన చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. నిందితుడి కదలికలపై నిఘా పెట్టారు. ఈ నెల 3వ తేదీన చోడవరం మండలం గజపతి నగరం వద్ద నిందితుడు మాదబత్తల కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Under the directions of myself and the senior officers, CI Chodavaram, SI, both the SIs and the team, multiple teams form చేసి nearby CCTV cameras verify చేసుకున్నారు. అప్పుడు మనకి ఒక వ్యక్తి గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ లక్కవరం హీ వాజ్ మూవింగ్ అరౌండ్ ద సేమ్ టైం, ఆఫెన్స్ జరిగిన టైంలోనే అతను మూవ్ చేసిన కనిపించారు. దాని తర్వాత మన టవర్ డంప్ డేటా వచ్చిన తర్వాత కూడా వెరిఫై చేశాము. ఆ ఫోన్ నెంబర్ కూడా మనకి టాలీ అయింది. ఈ ఇన్వెస్టిగేషన్లో మనకి ఇది కూడా బయట వచ్చింది. ఈ వ్యక్తి మీద ప్రీవియస్ సిమిలర్ ఎమో కేసు కూడా ఉంది. కొత్త వాల్సా పోలీస్ స్టేషన్ ఇన్ విజయనగరం డిస్ట్రిక్ట్ 302 along with this theft case. So murder for gain case అక్కడ కూడా సేమ్ ఏమో ఫాలో చేసేసాడు. అప్పుడు మనం సస్పెక్ట్ కింద చేసేసి అతని కోసం ఒక సర్చ్ టీమ్ పంపించాము.